పవన్ కళ్యాణ్ సెపరేట్ గా పోటీ చేయించి తెలుగుదేశం మీద వ్యతిరేకత ఓటుని మొత్తం ఇటు చేయాలని ట్రై చేశాడు జగన్ కి. అది అంటే పవన్ కళ్యాణ్ కి చీల్చాలని కోరుకున్నాడు. కానీ ఆడేం జరిగింది, తను చీల్చింది టీడీపీ ఓట్లు చీల్చాడు. సో అక్కడ ఏం జరిగింది, అక్కడ ఇన్బ్యాలెన్స్ అయింది అన్నట్టు వాళ్ళిద్దరి మధ్యలో. అప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ ఎక్కువ, అందుకే 150 సీట్లు వచ్చినాయి. అప్పుడు వచ్చేది యాక్చువల్ గా 100 సీట్లే. కానీ అప్పుడు తను చీల్చిన ఓట్లన్నీ ఇక్కడ మైనస్ అయినాయి. అందుకని లాస్ట్ టైం నేను చెక్ చేశాను అన్నట్టు, స్టాటిస్టిక్స్ ప్రకారంగా 10,000 ఓట్స్ బిలో ఉన్న వాళ్ళు అరౌండ్ 40 మెంబర్స్ ఉన్నారు. ఆ 10,000 సీట్లు చీల్చింది ఎవరు? ఆబ్వియస్ గా జనసేన. అందుకని కదా ఇక్కడ సీట్లు తక్కువ అయింది. అదే సీట్లు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారనుకో, వాళ్ళకి 50 వచ్చాయి, తనకు 100 వచ్చాయి, మైనస్ అయ్యేది. అందుకని తను ఆ తప్పుని ఈసారి చేయకుండా వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు. అందుకని పక్క టఫ్ ఫైట్ ఉంటది. మ్యాక్స్ జగనే గెలుస్తాడు. ఓకే, జగన్ 5 years చేశాడు కదా. జగన్ ఈ 5 years లో ఏం చేసినాడు అన్నమాట? జగన్ కి తనంటూ సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చాడు. యూత్ కి జాబ్స్ ఎక్కడ? యూత్ జాబ్స్ అంటే ఇప్పుడు ఇన్ మై ప్రాస్పెక్టివ్ హైదరాబాద్ డెవలప్ అవడానికి ఇప్పుడు 60 years టైం పట్టింది కదా. అదే 10 years లో మనం జాబ్స్ ఇవ్వాలంటే అది చాలా కష్టం కదా. అందుకని మేబీ ఇట్ విల్ టేక్ టైం.